నమస్కారం. ఈరోజు మనం ఫౌండేషన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ బ్లెస్సింగ్స్ అనే మూల గ్రంథం చూస్తున్నాం కదా. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవును. ముఖ్యంగా జీవితంలో సంతృప్తి అంటే ఒక రకమైన ప్రశాంతత ఎలా పొందాలి అనే దానికి సంబంధించి కొన్ని బౌద్ధ ఆశీర్వాదాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న ఈ మూల పాఠ్యం ఆధారంగానే వెళదాం. అసలు విషయాలేంటో చూద్దాం. కరెక్ట్. మన ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పాతకాలం నాటి ఆలోచనల్లో ఉండే ప్రాక్టికల్ విజ్డమ్ అంటే ఆచరణాత్మక జ్ఞానం, దాన్ని అర్థం చేసుకోవడం. ఇవి మనకు వ్యక్తిగతంగా అంటే మన శ్రేయస్సుకు సరైన దారిలో నడవడానికి ఎలా ఉపయోగపడతాయనేది ముఖ్యం. అవును. ఈ మూలాలను కొంచెం వివరంగా చూద్దాం, సరేనా? తప్పకుండా. మనం ప్రధానంగా కొన్ని అంశాలు చర్చిద్దామనుకుంటున్నాం. ఒకటి, మనం ఉండటానికి అనువైన చోటు అంటే ఏంటి? 2, గతంలో చేసిన పుణ్యం, దాని ప్రభావం ఏంటి? ఆ అలాగే మనని మనం సరైన దారిలో ఎలా నడిపించుకోవాలి అనేది కూడా. అవును. ఇంకా విస్తృతమైన జ్ఞానం, స్కిల్స్ అంటే నైపుణ్యాలు, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, మంచి మాటలు, వీటి ప్రాముఖ్యత కూడా. చాలా ముఖ్యమైన అంశాలు. సరే, మరి మొదలు పెడదామా? మొదటి అంశం, పతిరూపదేశవాసో అంటే అనుకూలమైన ప్రదేశంలో నివసించడం. అవును. వినడానికిదేదో మంచి ఇల్లు చూసుకోవడంలాగా ఉంది, కాని బహుశా అంతకంటే లోతైన అర్థముందేమో. అవును, ఖచ్చితంగా. మంచి ఇల్లు అనేది ఒక భాగం మాత్రమే. ఈ అనుకూలమైన ప్రదేశం అనే పదానికి 2 రకాల అర్థాలున్నాయి. ఓ సరే. మొదటిది మీరన్నట్టే భౌతికమైనది. అంటే మనముండే చోటు సేఫ్గా, క్లీన్గా, కంఫర్టబుల్గా ఉండటం, మంచి పరిసరాలు, మనవాళ్లుండటం, ఇదంతా. ఇక రెండోది బహుశా ఇంకా ముఖ్యమైనది, ఆధ్యాత్మిక పురోగతికి అంటే ధర్మసాధనకి అనుకూలంగా ఉండటం. వ్యాఖ్యానాల్లో దీనిమీదే ఎక్కువ ఫోకస్ ఉంది. అంటే ఎలాగా? అంటే మనముండే చోట మంచివాళ్లు, ధర్మాన్ని పాటించేవాళ్లు ఉండాలన్నమాట. ఆ ప్రాంతంలో పుణ్యక్షేత్రాలుగాని, సన్యాసులుండే ఆశ్రమాలుగాని ఉండటం, ప్రజలు మంచి పనుల్లో ఉండటం, ఇవన్నీ ఆ ప్లేస్ అనుకూలమైనది అనడానికి గుర్తులు. ఓ అంటే కేవలం మన కంఫర్ట్ మాత్రమే కాదు, ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు. ఖచ్చితంగా. మరి అననుకూలమైన ప్రదేశం అంటే? అదే అడుగుదామనుకున్నా. అంటే దీనికి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఎక్కడైతే జనం రోజూ గొడవ పడుతుంటారో, ప్రభుత్వం సరిగా లేదో, కరప్షన్ ఎక్కువో, లేదా మరీ నియంతృత్వంగా ఉందో, సరే, ఇంకా ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, కరువులు, భూకంపాలు లాంటివి ఎక్కువగా వచ్చే ప్రదేశాలు. అయ్యో, జనాల మధ్య ద్వేషం, ఒకరిమీదొకరికి నమ్మకం లేకపోవడం, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ లేకపోవడం, ఇవన్నీ ప్రతికూల అంశాలు. అంటే ఇవి మనశ్శాంతికి, ధర్మసాధనకు అడ్డంకులన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆటంకం కలిగిస్తాయి. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అంటే బౌద్ధులు ఎక్కడ ఉండాలి అని డిసైడ్ చేసేటప్పుడు జాబ్కి దగ్గర కాదా అని చూడటంతో పాటు, అవును, ధర్మం నేర్చుకునే అవకాశం ఉందా అని కూడా చూస్తారన్నమాట. అంతే. రెండే బ్రాండెడ్స్ చేస్తారు. ప్రాపంచిక అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు రెండూ ముఖ్యమే వాళ్లకి. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక తరువాతి ఆశీర్వాదం పుబ్బే చ ఖత పుణ్యత అంటే గతంలో చేసిన పుణ్యం. ఇది మనకు వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తుల లాంటిది కాదు కదా? అబ్బే, అస్సలు కాదు. ఇది చాలా వేరే విషయం. వారసత్వంగా వచ్చేది ఫిజికల్ వెల్త్. అవును. కానీ పుణ్యమనేది మనం గత జన్మలలో చేసిన మంచి పనుల ఫలితం. బౌద్ధ ఫిలాసఫీ ప్రకారం మన లైఫ్ ఈ ఒక్క పుట్టుకతో స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. ఇదొక ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్లో ఒక భాగం. ఈ కర్మ సిద్ధాంతం గురించి చాలాసార్లు వింటూ ఉంటాం. కొంచెం క్లుప్తంగా ఇక్కడ దాని ప్రాముఖ్యతేంటి? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనం ఇంటెన్షన్తో అంటే సంకల్పంతో చేసే పనులు, బాడీతో, మాటలతో, మనస్సుతో అవే కర్మ అవుతాయి. సరే. ఆ కర్మలకు రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని వెంటనే రావచ్చు, కొన్ని లేటుగా రావచ్చు, కొన్నిసార్లు అసలు రాకపోవచ్చు కూడా, సరైన కండిషన్స్ లేకపోతే. మనం ఈ జన్మలో అనుభవిస్తున్న మంచి లేదా చెడు పరిస్థితులకు ఒక కారణం గతంలో మనం చేసిన కర్మలు. అంటే మనం పుట్టకముందే కొన్ని విషయాలు ఫిక్స్ అయిపోతాయా? అలాగా ఫిక్స్ అయిపోతాయని కాదుగాని ప్రభావితం చేయబడతాయి అనడం కరెక్టేమో. మన పాస్ట్ కర్మల ఫలితాలు మంచివి, పుణ్యం, చెడ్డవి అవి మనతో వస్తాయన్నమాట. అవి ఈ లైఫ్లో మనకు ఫేవరబుల్ లేదా అన్ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకు గతంలో చాలా దానధర్మాలు చేసి ఉంటే ఈ జన్మలో సంపద రావచ్చు,
లేదా ఇతరులకు హెల్ప్ చేసి ఉంటే మంచి ఆరోగ్యం ఉండొచ్చు. సరే. అలాగే చెడ్డ పనులు చేసి ఉంటే వాటికి తగ్గ నెగటివ్ రిజల్ట్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అర్థమైంది. అంటే గత జన్మల నుంచి మనం తెచ్చుకునే ఈ పుణ్యమనేది ఈ జీవితాన్ని పాజిటివ్గా స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాంటిదనమాట. ఖచ్చితంగా. అందుకే దీన్ని ఒక బ్లెస్సింగ్గా చెప్పారు. అందుకే దీన్ని ఒక ఆశీర్వాదంగా పరిగణిస్తారు. అవును. మంచి కర్మఫలం కన్నా గొప్ప వారసత్వం ఏముంటుంది చెప్పండి. అందుకే బుద్ధుడు దీన్ని ఒక ముఖ్యమైన ఆశీర్వాదంగా చెప్పాడు. ఇది మనకు ఒక మంచి ఫౌండేషన్ ఇస్తుంది. సరే, గత పుణ్యం మనకు ఒక బేస్ ఇస్తుంది, బావుంది. కానీ ఈ జీవితంలో మన ఎఫోర్ట్ కూడా ఇంపార్టెంటే కదా. అదేనా మూడవ ఆశీర్వాదం? అత్త సమ్మాపణిధి, అంటే స్వీయ సరైన మార్గనిర్దేశం. అవును, సరిగ్గా పట్టుకున్నారు. గత పుణ్యం ఉన్నా లేకపోయినా సరే ఈ లైఫ్లో మనల్ని మనం కరెక్ట్ డైరెక్షన్లో గైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే లైఫ్లో ఒక రైట్ గోల్ సెట్ చేసుకుని దాన్ని రీచ్ అవ్వడానికి మనల్ని మనం సరైన దారిలో నడిపించుకోవడమన్నమాట. ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్ మీద స్ట్రెస్ ఉంది. అంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా. అవును, ఇతరుల దయ మీద ఆధారపడకుండా మన కాళ్ల మీద మనం నిలబడాలి అనే ఐడియాను ఇది ఎంకరేజ్ చేస్తుంది. సెల్ఫ్ రిలయన్స్. అంటే మన లైఫ్కి మనమే రెస్పాన్సిబుల్ అని చెబుతోందా? ఒక రకంగా అంతే. మనం ఎక్కడ ఉన్నామో చూసుకుని అక్కడ్నుంచి బెటర్ అవ్వడానికి ట్రై చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, తప్పుడు దారిలో ఉన్నవాళ్లు మంచి దారిలోకి రావాలి. అంటే దుర్గుణాలు ఉన్నవాళ్లు సద్గుణాలు పంచశీల పాటించడం లాంటివి అలవర్చుకోవాలి. నమ్మకం లేనివాళ్లు మంచి విషయాలపై విశ్వాసం పెంచుకోవాలి. పిసినారితనమున్నవాళ్లు దానగుణం పెంచుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమని తాము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సరైన దిశలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. ఇది వింటుంటే మన పనులే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అనిపిస్తోంది. అవును, అదే ఇది క్లియర్గా చెప్తోంది. చాలా పవర్ఫుల్ ఐడియా. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని మనం మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉందన్నమాట. సరే, ఇప్పుడు 4వ శ్లోకంలోకొద్దాం. అందులో మొదటిది బహుసత్యం చ సిప్పం చ, విస్తృతమైన జ్ఞానం మరియు నైపుణ్యాలు. ఇక్కడ నాలెడ్జ్తో పాటు స్కిల్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నారు. అవును, రెండింటికి విలువ ఇచ్చారు. బహుసత్యం అంటే బ్రాడ్ నాలెడ్జ్. ముఖ్యంగా ఆ రోజుల్లో పుస్తకాలు అవి లేవు కాబట్టి వినడం ద్వారా. అవును, ఓరల్ ట్రెడిషన్. అవును, పండితులతో జ్ఞానులతో మాట్లాడటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించేవారు. దీనికి మంచి మెమరీ, నేర్చుకోవాలనే కోరిక, అర్థం చేసుకునే కెపాసిటీ అవసరం. మరి ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడాలి? ఈ జ్ఞానం ధర్మమార్గంలో నడవడానికి గాని లేదా ఒక ఎథికల్ లైవ్లీహుడ్ అంటే నీతివంతమైన జీవనోపాధికి గాని ఉపయోగపడితే అది గొప్ప బ్లెస్సింగ్ అన్నమాట. సరే, మరి సిప్పం అంటే? హస్తకళల. అవును, సిప్పం అంటే ఏదైనా ఆర్ట్ లేదా క్రాఫ్ట్లో స్కిల్, అంటే ప్రాక్టికల్ స్కిల్స్. బౌద్ధంలో కేవలం పుస్తక జ్ఞానానికే కాదు, చేతివృత్తులకు, కళలకు కూడా వాల్యూ ఉంది. కానీ ఒక కండిషన్ ఉంది అన్నారు కదా? ఉంది. ఆ పని నైతికంగా సరైనదై ఉండాలి. అంటే ఇతరులకు హాని చేసేదిగా ఉండకూడదు. అలాంటి స్కిల్ మనకు హాబీగా అయినా ఉపయోగపడొచ్చు, లేదా బ్రతుకు తెరువుగా అయినా ఉపయోగపడొచ్చు. తోటివారికి హెల్ప్ అవుతాయి. అది కూడా ఒక ఆశీర్వాదమే. అంటే జ్ఞానం, నైపుణ్యం రెండూ ముఖ్యమే. బావుంది. ఇక తరువాతి అంశం వినయో చ సుశిక్షితో, అంటే చక్కగా నేర్చుకున్న క్రమశిక్షణ. అవును, డిసిప్లిన్. ఇది ఎవరికి వర్తిస్తుంది? కేవలం సన్యాసులకేనా, లేక మనలాంటి సాధారణ గృహస్థులకు కూడానా? ఇద్దరికీ వర్తిస్తుంది, కానీ వేరువేరు లెవెల్స్లో. గృహస్థులకు అంటే సాధారణ జనాలకు డిసిప్లిన్ అంటే మెయిన్గా 10 రకాల చెడు పనులకు దూరంగా ఉండటం. 10 రకాల చెడు పనులు? అవును, వాటిని అకుశల కర్మ పదాలు అంటారు. అవేమిటి ఆ 10? వాటిని 3 కేటగిరీలుగా చూడొచ్చు. 1 శరీరం ద్వారా చేసేవి, ప్రాణం తీయడం, దొంగతనం, తప్పుడు లైంగిక ప్రవర్తన. సరే. 2 మాటల ద్వారా అబద్ధం చెప్పడం, చాడీలు చెప్పడం, కఠినంగా మాట్లాడటం, పనికిరాని మాటలు మాట్లాడటం, గాసిప్ లాంటివి. 3 మనస్సు ద్వారా అత్యాశపడటం, ఇతరులపై ద్వేషం పెంచుకోవడం, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటం, ఉదాహరణకు కర్మ ఫలితం ఉండదులే అనుకోవడం లాంటివి. ఇవన్నీనా? అవును, ఈ 10 విషయాల్లో డిసిప్లిన్గా ఉండే గృహస్థుడు బెస్ట్ పర్సన్ అని చెప్తారు. అలాంటివాళ్లు స్పిరిచువల్ పాత్లో ఈజీగా ప్రోగ్రెస్ అవుతారు. మరి సన్యాసుల సంగతి? వాళ్ల నైతిక క్రమశిక్షణ
అంటే వినయం ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. బుద్ధుడు చెప్పిన చాలా రూల్స్ వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అర్థమైంది. అంటే క్రమశిక్షణ మనల్ని తప్పులు చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా ముఖ్యం. సరే, ఇక ఈ శ్లోకంలో లాస్ట్ది సుభాసితాచ యావాచ అని. ఉమ్, చక్కగా పలికిన మర్యాదపూర్వకమైన మాటలు. మాటల గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పాలా? మాటలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది మరి. జనరల్గా మంచి మాట అంటే ఇందాక చెప్పిన 4 రకాల మాటలు తప్పులున్నాయి కదా. అవును, అబద్ధం, చాడీలు, కఠినమైన మాటలు, వృధా ప్రసంగం ఇవి లేకుండా మాట్లాడటం. మనం రోజూ ఎంత మాట్లాడతామో ఆలోచిస్తే అసలు ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యం కదా. నిజమే. కొన్నిసార్లు మాటలతోనే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అవును. అయితే వ్యాఖ్యానం చూస్తే ఇక్కడ సుభాసితా వాచ అంటే కేవలం తప్పులు లేని మాట అనే కాదు, మరి ప్రత్యేకంగా ఇతరులకు ధర్మాన్ని బోధించేటప్పుడు ఉపయోగించే మాట అని కూడా ఒక అర్థముంది. ఎందుకంటే ధర్మబోధన ఎప్పుడూ ఇతరుల మంచి కోసమే ఉంటుంది కదా. ఆసక్తికరంగా ఉంది. అవును, ఇక్కడొక విషయం గమనించాలి. ధర్మానికి సంబంధించిన మాటలు ఎప్పుడూ మంచివే. ఎందుకంటే అవి నిజం, అవి సామరస్యాన్ని పెంచుతాయి, కరుణతో ఉంటాయి, మీనింగ్ఫుల్గా ఉంటాయి. మ్మ్. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేవాళ్లకి, వినేవాళ్లకి కూడా బ్లెస్సింగ్ లాంటివే అనమాట. అద్భుతం. అంటే మనం ఇప్పటిదాకా 6 ఆశీర్వాదాలు చూశాం. మంచి చోట ఉండటం, గత జన్మల పుణ్యం, సెల్ఫ్ గైడెన్స్, నాలెడ్జ్, స్కిల్స్, డిసిప్లిన్, మంచి మాటలు. అవును. ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? విడివిడిగా అనిపించినా వీటికి ఒకదానికొకటి సంబంధం ఉందా? ఆ, ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ ఒకదానికొకటే హెల్ప్ చేసుకుంటాయి. చూడండి, మంచి వాతావరణం, అనుకూల ప్రదేశం ఉంటే మంచి పనులు, మంచి ఆలోచనలు చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అవును. గత పుణ్యం మనకొక మంచి స్టార్టింగ్ పాయింట్ ఇవ్వచ్చు. మ్మ్. సెల్ఫ్ గైడెన్స్ ఆ స్టార్ట్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. రైట్. నాలెడ్జ్, స్కిల్స్ ఏమో ఆ దారిలో నడవడానికి కావలసిన టూల్స్ లాంటివి. సరే. డిసిప్లిన్ మనల్ని దారి తప్పకుండా స్టడీగా ఉంచుతుంది. ఇక మాటలు. మంచి మాటలు మనకే కాదు, ఇతరులకు కూడా మేలు చేస్తాయి, ఓవరాల్గా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. వావ్. అంటే ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్ మీనింగ్ఫుల్ లైఫ్కి ఫౌండేషన్స్ వేస్తాయన్నమాట. అంతే. కేవలం స్పిరిచువల్గానే కాదు, లౌకికంగా అంటే మన డైలీ లైఫ్లో కూడా ఇవి హెల్ప్ అవుతాయి. అవును, ఖచ్చితంగా. ఈ ఆలోచనలు అంటే జ్ఞానం సంపాదించాలనుకునే వాళ్లకి, లేదంటే వాళ్ల పరిస్థితులు బాగుపడాలి అనుకునే వాళ్లకి, జీవితంలో సరైన దారి ఏదో కనుక్కోవాలనుకునే వాళ్ళకి. అవును, వాళ్లందరికీ ఇవి చాలా ప్రాక్టికల్ గైడ్లైన్స్ అన్నమాట. ఇవేదో గాల్లో మాటలు కాదు. ఎవరు అయినా సరే వాళ్ల బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా తమ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోటానికి, ప్రశాంతంగా ఉండటానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. మ్మ్. కర్మ గురించి అర్థం చేసుకుంటే మన చాయిసెస్ విషయంలో కేర్ఫుల్గా ఉంటాం. సెల్ఫ్ గైడెన్స్ మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, డిసిప్లిన్ స్టెబిలిటీ ఇస్తుంది. ఇవన్నీ పర్సనల్ గ్రోత్కి పిల్లర్స్ లాంటివి. చాలా బాగా చెప్పారు. సరే, ఈరోజు మనం చర్చించిన ఈ 6 ముఖ్యమైన ఆశీర్వాదాలను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా. అనుకూలమైన నివాసస్థలం, గతంలో చేసిన పుణ్యం, స్వీయ సరైన మార్గనిర్దేశం, విస్తృతమైన జ్ఞానం మరియు నైపుణ్యాలు, చక్కగా నేర్చుకున్న క్రమశిక్షణ, మరియు మర్యాదపూర్వకమైన మాటలు. అవును. ఈ మూలగ్రంథాల వెలుగులో వింటున్న వారందరి కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. ఈ బోధనలన్నీ గమనిస్తే మనం ఇప్పుడు ఈ క్షణంలో తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్, చేసే చిన్న చిన్న పనులు కూడా మన భవిష్యత్తు అవకాశాలను, మన ప్రశాంతతను ఎంత బలంగా డిజైన్ చేయగలవో. ఇది ఆలోచించాల్సిన విషయమే. బహుశా ఇది మన చర్చకు మించి ఇంకా లోతుగా ఆలోచించడానికి హెల్ప్ అవుతుందేమో. మంచి ఆలోచన. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ఇక్కడితో ముగిద్దాం.